జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతియే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ భాగంలో మనం శుక్రాచార్యుడి తపస్సు గురించి విందాం. జనమేజయ హిరణ్యకశిపుడు దేవతలతో వైరం పెట్టుకొని వేల సంవత్సరాలు యుద్ధం చేసి ఆఖరికి ఓడిపోయాడు. అతని కొడుకు ప్రహ్లాదుడు అదే వైరాన్ని కొనసాగించి యుద్ధాలు చేశాడు. ఇంద్రుడి చేతిలో పరాజితుడే విరోచనసుతుడైన బలికి సింహాసనం అప్పగించి తపస్సులకు వెళ్ళిపోయాడు. బలి చక్రవర్తి కూడా తాత తండ్రుల మార్గంలోనే ప్రయాణించాడు. దేవతలతో తలపడ్డాడు. విష్ణుమూర్తి సహాయకుడిగా ఇంద్రుడి జయకేతను ఎగరేశాడు. హతశేషులైన దైత్యులు బ్రతుకు జీవుడా అని పారిపోయి భృగుపుత్రుడైన శుక్రాచార్యుడిని శరణ వేడుకున్నారు. నువ్వు సహాయం చేయకపోతే మేము పాతాళానికి పారిపోక తప్పదు, మాకు గత్యంతరం లేదు అని ప్రాధేయపడ్డారు. శుక్రాచార్యుడు ఆ భయం ఇచ్చి తన తపశ్శక్తితో, తన మంత్రశక్తితో, బుద్ధిబలంతో, వైద్య విద్యతో సహాయం చేశాడు. భయపడకండి అని ఔషధి వైద్యం చేసి అందరికీ గాయాలు నయం చేశాడు. అందరూ కూడా ఆరోగ్యవంతులయ్యారు. దైత్యులంతా స్థిమితపడ్డారు. చారుల వల్ల ఈ వార్త దేవతలకు తెలిసింది. నాయకులందరూ కలిసి చర్చలు చేశారు. భృగువంశ సంభూతుడైన శుక్రాచార్యుడి మంత్రాంగం పొందకముందే మనం హఠాత్తుగా దాడి చేసి దైత్యుల్ని సంహరిద్దామని నిర్ణయించుకున్నారు. ఇంద్రుడి నాయకత్వంలో బయలుదేరి మెరుపు దాడి చేశారు. రాక్షసుల్ని ఊచకోత కోశారు. కక్కావికలలే పరుగులు తీసిన వారు తీసిగా మిగిలిన వారందరూ కూడా శుక్రాచార్యుడి కాళ్ళ మీద పడ్డారు. రక్షించు మహాప్రభు అని అన్నారు. భయపడకండి, నేనున్నాను కదా అంటూ అతడు వారిని ఓదార్చాడు. శుక్రాచార్యుని చూసిన దేవతలు ఇక అక్కడి నుంచి ఊచకోత ఆపి స్వర్గానికి తిరిగి ముఖం పట్టారు. దేవతలు వెళ్ళిపోయాక అటు ఇటు బెదిరిపోయి పారిపోయిన రాక్షసులందరినీ ఆహ్వానించి శుక్రాచార్యుడు ఓదార్చి ధైర్యవచనాలు పలికాడు. పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన సంగతి ఇప్పుడు మీకు తెలియజేస్తాను, వినండి అని మొదలుపెట్టాడు. విష్ణుమూర్తి రాక్షస సంహారంకి కంకణం కట్టుకున్నాడు. వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుణ్ణి, నరసింహ అవతారం ధరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఇంకా ఇలాగే క్రమక్రమంగా సర్వరాక్షస సంహారం చేస్తాడు. ఇది అలా నాడు జరిగిన బ్రహ్మదేవుడు నాకు చెప్పిన సంగతి. అయినా భయపడకండి, విష్ణుమూర్తిని జయించడానికి అనువైన ఉపాయం ఏది ప్రస్తుతం నా దగ్గర స్ఫురించడం లేదు. అందుకని శంకరుడి దగ్గరికి వెళ్ళి సలహా కోసం వెళ్ళి వస్తాను. నేను వచ్చేదాకా మీరంతా ఇక్కడే ఉండండి, త్వరలో వస్తాను. శుక్రుడు కూడా వెళ్ళిపోతే మరి ఒంటరి వాళ్ళం అయిపోతాం ఎలాగా అని రాక్షసులు కంగారు పడ్డారు. ఆచార్య, నువ్వు వచ్చేలోగా మా ఈ కొద్ది మందిని దేవతలు మట్టు పెట్టేస్తారేమో. మహావీరులంతా ఇప్పటికే అయిపోయారు. విత్తనాల్లాగా మేము ఈ కొద్ది మందిని బతికి ఉన్నాము ఎలాగా అని చెప్పి దైత్యులు దీనంగా పలికారు. దైత్యులారా, తప్పదు, నేను వెళ్ళి శంకరుడి నుంచి మంత్రం విద్య తెలుసుకొని ఉపదేశం తీసుకొని వచ్చే వరకు మీరంతా ఎక్కడో చోట ఎలాగో అలాగా తలదాచుకోండి, శమధమాదులు అలవర్చుకొని తపస్సులు చేయండి. మీ జోలికి ఎవరూ రారు. సామధానాలు ఉపయోగించండి, సమయోచితంగా ప్రవర్తించండి. దేశకాలాలు బల పౌరుషాదులు చూసుకోవాలి కదా. అవసరమైతే శత్రువులను ఊడిగం చెయ్యాలి, శక్తి సమకూరాక సంహరించాలి. ఇది శుభప్రదమైన రాజనీతి. అందుకని ప్రస్తుతానికి వినయగుణం నటిస్తూ సామోపాయంతో కాలం గడపండి. నేను వచ్చే వరకు గుమ్మం కదిలి వెళ్ళకండి అని చెప్పాడు. శివుని మెప్పించి మహామంత్రాలు తెస్తాను, అప్పుడు చూపిద్దాం మన తడాకా అని చెప్పి దైత్యుల్ని
ఓడబరిచి కావ్యుడు అంటే శుక్రుడు బయలుదేరాడు. దానవులంతా కలిసి ప్రహ్లాదుణ్ణి ఉభయులకి విశ్వాసపాత్రుడు కాబట్టి దేవతల దగ్గరికి రాయబారిగా పంపించారు. ఆయుధాలు విడిచిపెట్టేశాము, వలకలు ధరించి కందమూలాలు తింటూ ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాము కాబట్టి ఇక మా జోలికి రాకండి అని దైత్యులు సందేశాన్ని పంపించారు. ఇలా పంపించినది ప్రహ్లాదుడు వివరించాడు. దేవతలు విశ్వసించి తాము విసిగిపోయారేమో యుద్ధ సన్నాహాలు విడిచిపెట్టి హాయిగా నిశ్చింతగా క్రీడాపరాయణులయ్యారు. దైత్యులు దంభతాపస్లై కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో తలదాచుకుంటూ శుక్రాచార్యుడు రాక కోసం ప్రత్యక్షిస్తున్నారు. భృగు సంభవుడు శుక్రాచార్యుడు కైలాసానికి వెళ్ళి మహాదేవునికి నమస్కరించి బృహస్పతి దగ్గర లేని దివ్య మంత్రాలు నాకు కావాలి, దేవతలను ఓడించాలి, రాక్షసులను గెలిపించాలి, అలాంటి మహత్తరమైన మంత్రాలను ఉపదేశించని అభ్యర్థించాడు. మహాదేవుడు సర్వజ్ఞుడు, శంకరుడు ఆలోచించి దేవతలకు ద్రోహం తలపెట్టే ఈ శుక్రాచార్యుడు ఇలా వచ్చాడు. ఇతడు రాక్షసులకు గురువు, వారి విజయం కోరుకుంటున్నాడు, సహజం. మరి నా కర్తవ్యం ఏమిటి? నేను నా దేవతలను రక్షించుకోవాలి. రక్షణీయ మయా దేవ ఇది సంచిత్యం శంకర అని ఆలోచించి శుక్రుడితో ఇలా అన్నాడు. కావ్య అంటే శుక్రాచార్య, నీ కోరిక నెరవేరాలంటే ఒక దుష్కరమైన వ్రతం ఉంది. దుష్కరంలోనూ అతి దుష్కరం అయినా చెప్తాను, చేయగలిగితే చెయ్యి. కింద నుంచి పొగ పెట్టుకొని తలక్రిందులుగా వేలాడుతూ ఈ పొగని పీలుస్తూ పూర్తిగా 1000 ఏళ్ల పాటు తపస్సు చెయ్యాలి. చేస్తే నువ్వు కోరుకున్న మంత్రాలన్నీ లభిస్తాయి. ప్రయత్నించు, నీకు శుభమగుగాక అన్నాడు. శుక్రాచార్యుడు సరే అన్నాడు. మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ఎక్కడో అడవిలో అనువైన చోట చూసుకొని తపస్సు ప్రారంభించాడు. తలకిందులు తపస్సు, ధూమపాన తపస్సు. ఈ సంగతి దేవతలకు తెలిసింది. అన్నన్నా మోసం చేద్దామనుకున్నారా రాక్షసులు అంటూ మండిపడ్డారు. సర్వసన్నద్ధులే విరుచుకుపడ్డారు. ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన రాక్షసులు బతిమాలుకున్నారు. దేవతలారా, ఇది మీకు భావ్యం కాదు, ధర్మం కాదు. మేము నిరాయుధులం, తపోవృత్తిలో బతుకుతున్నాము. మీకు భయపడి ఈ ఆశ్రమంలో తలదాచుకున్నాం. ఇలాంటి మమ్మల్ని సంహరించడం పాడి కాదు. నిరాయుధుణ్ణి, శరణన్న వాడిని, భయభీతుడిని, ఆచార్యుణ్ణి, వ్రతాచారణలో ఉన్నవాడిని చంపకూడదని ధర్మశాస్త్రం. మీరే దాన్ని ఉల్లంఘిస్తే ఎలా? దొంగ సన్నాసులారా, మాకు మీరు ధర్మపన్నాలు చెబుతున్నారు. మీ గురువుని పంపించారుగా తపస్సుకి, వస్తాడు, దివ్య మంత్రాలు తెస్తాడు, మా మీద ప్రయోగిద్దురు గాని అని ఎకసెక్కమాడుతూ దేవతలు భీకర మారణాయుధాలతో విజృంభించారు. రాక్షసులు పలాయనం చిత్తగించారు. వెళ్ళి శుక్రాచార్యుడి తల్లిని అంటే భృగు మహర్షి భార్యని శరణు వేడారు. ఆవిడ అభయం ఇచ్చింది. భయపడకండి అమ్మా, నా సన్నిధిలో అసలు భయపడకండి అంది. రాక్షసులు అమ్మయ్య అనుకున్నారు. తరుముతూ వెన్నంటి వచ్చిన దేవతలు అయ్యో ఆశ్రమం ఇది అని కూడా చూడకుండా చొరవగా ప్రవేశించి కావ్యమాత భృగుపత్ని వారిస్తున్నా కూడా వినకుండా రాక్షసులను చాలామందిని పట్టుకుని పొడిచి చంపారు. ఈ దారుణాన్ని ఎలా వారించడమా అని క్షణం ఆలోచించి భృగుపత్ని తన తపశ్శక్తితో ఇంద్రుడితో సహా ఆ దేవతలందరినీ కూడా నిద్రావివశం చేసింది. క్షణంలో అందరూ కూడా చేష్టలుడికి నిద్రాపాలయ్యారు. ఇంద్రుడు కూడా దీనుడే నిద్రాధీనుడు కాబోతున్న తరుణంలో విష్ణుమూర్తి వచ్చి అతన్ని తనలో ప్రవేశింపచేసుకొని రక్షించాడు. ఇది చూసి భృగుపత్నికి కోపం వచ్చింది. చూడండి,
నా తపశక్తి అంటూ ఇద్దరిని కలిపి నిద్రావసలు చేసింది. ఇద్దరు స్తబ్దులయ్యారు. ఆకాశంలో నిలబడి అన్నీ చూస్తున్న మిగతా సకల దేవతలు కూడా హాహాకారాలు చేశారు. మహావిష్ణువు, ఏమిటి ఆలోచన? ఎందుకు ఇంకా ఆలస్యం? స్త్రీ అని శంకించకు. ఈ దురహంకారిని వెంటనే సంహరించు, లేదంటే మనలనే సంహరిస్తుంది అని దేవేంద్రుడు ప్రేరేపించాడు. విష్ణుమూర్తి చక్రాయుధాన్ని స్మరించి ప్రయోగించాడు. భృగుపత్ని శిరస్సు తెగిపడింది. దేవతలు జయ జయధ్వనాలు చేశారు. అందరూ నిద్ర నుంచి విముక్తులయ్యారు. ఇంద్ర విష్ణువులకు సంబరంగానే ఉంది, కానీ భృగు మహర్షి వచ్చి శపిస్తాడేమో శంఖ కూడా మనసుని పట్టి పీడిస్తుంది. భార్య మరణించిన వార్త భృగుకి తెలిసింది. వలవలా ఏడ్చాడు. సత్వగుణ సంపన్నుడైన విష్ణుమూర్తి ఎంతటి తామసం, ఎంతటి అకృత్యం ఎలా చేయగలిగాడా అని ఆశ్చర్యపోయాడు. స్త్రీ అని కూడా చూడకుండా, బ్రాహ్మణ వంశంలో పుట్టింది అని గమనించకుండా, నిరపరాధి అని కూడా గ్రహించకుండా నా భార్యను సంహరించాడు కనుక, నన్ను విదురుణ్ణి చేశాడు కనుక విష్ణుమూర్తిని శపించాల్సిందే అనుకున్నాడు. ప్రేరేపణ ఇంద్రుడిదే అయినా పాపం చేసినవాడు విష్ణువే కనుక అతడినే శపించాలి అని నిర్ణయించుకున్నాడు. మధుసూదన, నువ్వు మోసగాడివి. నిన్ను సాత్వికుడు అనుకుంటున్న వాళ్ళంతా వట్టి మూర్ఖులు. నీ తమోగుణం నాకు ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. నా ఇల్లాలిని అకారణంగా సంహరించి నాకు గుండెల్లో చిచ్చు రగిల్చావు కనుక నువ్వు మర్త్యలోకంలో పదే పదే జన్మిస్తూ గర్భవాస దుఃఖాన్ని అనుభవించుతావుగాక అని శపించాడు. జనమేజయ, భృగు ఇచ్చిన శాపం కారణంగా విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తవలసి వచ్చింది. భూలోకంలో ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా హరి అవతరించి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని పునఃప్రతిష్ఠింప చేస్తుంటాడు. దానికేమీ అది అలా ఉండని. జనమేజయ, ఇక్కడ ఒక అత్యద్భుతమైన సన్నివేశం జరిగింది విను. భృగు మహర్షి విష్ణుమూర్తిని అలా శపించి తన భార్య శిరస్సును త్వరగా తెచ్చి మొండానికి అతికించాడు. దేవి, విష్ణువు నిన్ను సంహరిస్తే నేను నిన్ను బతికించుకుంటాను. ఇది నా ప్రతిజ్ఞ. నేను ధర్మం తప్పని వాడిని అయితే, శీల సంపన్నుడనైతే, ఆడి తప్పని వాడినైతే నా భార్య జీవించుగాక. నా తేజశక్తిని దేవతలంతా గ్రహింతురుగాక అంటూ శీతలోదకాలని చిలకరించాడు. మరు క్షణంలో ఆ తపస్విని లేచి కూర్చుంది. నిద్ర నుంచి లేచినట్టుగా చిరునవ్వులతో నిలబడింది. సృష్టి అంతా సంతోషించింది. సాధు సాధు అని చెప్పి నినాదాలతో దంపతులను అభినందించారు. భార్య పట్ల భృగు మహర్షికున్న ప్రేమకు, తపశక్తికి అందరూ కూడా ఆనందాశ్చర్యాలను ప్రకటించారు. ఇంకా శుక్రాచార్యుడు తపోభంగానికి ఇంద్రుడు ఎత్తుగడ. దేవతలంతా కూడా విస్మయం చెందారు. ఇంద్రుడికైతే మరింత భయం పట్టుకుంది. కావ్యుడి తపస్సు ముగింపుకి వచ్చింది. మంత్రం సిద్ధిస్తుంది. దాంతో ఏం చేస్తాడో, తండ్రిని మించిన శక్తిశాలి అవుతాడు ఎలాగబ్బా అని తల పట్టుకొని కూర్చున్నాడు. విరుగుడు ఏమిటో, ఏం చేస్తాడో, తెలుసుకునే దారి ఏమిటో ఎంతకీ తోచలేదు. పాత ఉపాయమే కొత్త మనిషితో ప్రయోగిద్దాం అనుకున్నాడు. సొంత కూతురు జయంతిని, జయంతుడి సోదరి పిలిచాడు. ముఖానికి నవ్వు పులుముకున్నాడు. జయంతి, నిన్ను నేను శుక్రుడికి కన్యాదానం చేశాను. అతడిప్పుడు తీవ్ర తపస్సులో ఉన్నాడు. నువ్వు వెళ్ళి పరిచయాలు చెయ్యి. అతన్ని భర్తగా స్వీకరించు, ఆరాధించు, మనస్సు దోచుకో, నీకు వివసుని చేసుకో. ఇది నేను స్వప్రయోజనం కోసం చేస్తున్న పని. అంచేత కాదనకుండా అంగీకరించి నా భయం తొలగించు. తండ్రి ఆంతర్యాన్ని గ్రహించి జయంతి సరే అని అంగీకరించింది. సరాసరి శుక్రుడి సన్నిధికి వచ్చింది. పొగలో తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నాడు. పొగ జూరిపోయాడు.
చెమటలకు కక్కుతూ ఉన్నాడు. అరటి ఆకులతో వింజామరలు వీచింది. శుభ్రమైన శీతలోదకాలను తెచ్చి తాగడానికి అందించింది. ఎండ సోకకుండా బయట చెరుగున అడ్డం పట్టింది. మధుర ఫలాలను ఎంచి తెచ్చి భక్తితో ప్రేమతో అందించింది. నిత్య కర్మానుష్ఠానానికి కుసుమాలు సమకూర్చింది. చిగురుటాకులతో మెత్తని శయనం ఏర్పరిచింది. ఆదరంతో సేవలు చేసింది తప్ప ఏ వికారాలను ఏనాడు ప్రదర్శించలేదు. శపిస్తాడని భయపడింది. అతడి మనసు రంజిల్లేట్టుగా స్తుతులు చేసింది. అనుగుణం ప్రియంగా మాట్లాడింది. ఉదయమే అతడు లేచేసరికి ఆచమనోదకాలు సిద్ధంగా ఉంచడం మొదలుకొని సకలోపచారాలు అతడికి మనసుకు అనుకూలంగా చేస్తుంది. నిర్వికార చిత్తంతో బ్రహ్మచర్య దీక్షతో చేస్తుంది. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంద్రుడిలో ఆతృత పెరిగింది. జితాత్ముడైన శుక్రుడి ప్రవృత్తిని మనసును తెలుసుకోవడం కోసం మరికొందరు సేవకులను వినియోగించాడు. కావ్యుడు 1000 ఏళ్ళు తపస్సు నిర్విఘ్నంగా పూర్తయింది. మహేశ్వరుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. దివ్యవరాలు ఇచ్చాడు. అవధ్యత్వం, సర్వజ్ఞత్వం, మనసులలో ఉన్నది తెలుసుకోగలగడంతో సహా అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. శుక్రుడు సంతృప్తి చెందాడు. ప్రక్కనే నిలబడి ఉన్న జయంతిని చూసి, నువ్వు ఎవరమ్మాయివి? నీ పేరేంటి? ఎందుకు ఇక్కడికి వచ్చావు? పనేంటి? అందమైన కన్నులను చిన్నదానా, నీ కోరిక ఏమిటో చెప్పు. ఎంత దుష్కర్మమైనా తీరుస్తాను. నీ సేవలకి నేను ఎంతో సంతృప్తి చెందాను. వరం కోరుకో అని అన్నాడు. జయంతి ముఖం ఆనందంతో కళకళలాడింది. రవంత సిగ్గుపడుతూ బదులు పలికింది. భగవాన్, నేను ఏ పని మీద వచ్చానో నువ్వు తపశ్శక్తితో గ్రహించలేకనే అడుగుతున్నావా? జయంతి, ఎరుగుదును. అయినా నువ్వు చెబితే వినాలని ఉంది. నీ మనసులో ఉన్నదేమిటో నిస్సంకోచంగా చెప్పు. నీకు భద్రమగుగాక. మహాముని, నేను ఇంద్రుడి కూతుర్ని. మా తండ్రి నన్ను మీకు సమర్పించాడు. నా పేరు జయంతి అంటారు. జయంతుడి చెల్లెల్ని. నాకు నీపై మనసయ్యింది. ధర్మబద్ధంగా నన్ను స్వీకరించి ప్రేమతో ఆనందింపచెయ్యి. భామిని, అలాగే అంగీకరిస్తున్నాను. అయితే గడువు కేవలం 10 ఏళ్ళు మాత్రమే. అదృశ్య రూపాలతో ఇక్కడే క్రీడిద్దాం. ఈ నియమానికి జయంతి అంగీకరించింది. ఇంటికి తీసుకువెళ్ళి శుక్రాచార్యుడు వివాహం చేసుకున్నాడు. తన మంత్రశక్తితో ఇద్దరు అదృశ్యులే స్వేచ్ఛగా క్రీడిస్తున్నారు. శుక్రాచార్యుడు కృతార్థుడే మంత్రశక్తితో ఇంటికి తిరిగి వచ్చాడు అనే వార్త తెలిసి దైత్యులంతా పరుగున వచ్చారు. ఆశ్రమం అంతా గాలించారు. గురుడు కనిపించలేదు. అదృశ్య రూపంలో ఉన్నాడని వారికి తెలియదు. ఆశగా మళ్ళీ వెతికారు. కనిపించలేదు. విమనస్కులే, భగ్న మనోరథలే కాళ్ళు ఈడ్చుకుంటూ స్వగృహాలకు తిరిగి వెళ్ళారు. మాయా శుక్రాచార్యుడు. దేవేంద్రుడు బృహస్పతితో మంతనాలు జరిపాడు. కావ్యుడు జయంతితో శృంగార భోగాలు అనుభవిస్తూ కాలం గడుపుతున్నాడు. 10 ఏళ్ల సమయం ఉంది. ఈలోగా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఆలోచించి మంచి ఉపాయం చెప్పమని అడిగాడు. మాయా విద్యతో దానవులను ప్రలోభపెట్టి దేవకార్యం నిర్వర్తించమన్నాడు. బృహస్పతి సరే అన్నాడు. శుక్రాచార్యుడిగా రూపం ధరించి రాక్షసులను సమీపించాడు గురువుగారు వచ్చారని దైత్యులు సంబరపడ్డారు. పాదాభివందనాలు చేశారు. వారితో, దైత్యులారా స్వాగతం. మీ క్షేమం కోరి 1000 ఏళ్ళు కఠిన నియమాలతో తీవ్ర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాను. దివ్యవరాలు పొందాను. ఈ మాటలు వినగానే దైత్యులు ఆనందంతో చిందులు తొక్కారు. కరతాళ ధ్వనాలతో కోలాహలం చేశారు. బాధలన్నీ అప్పుడే తీరిపోయినట్లుగా పొంగిపోయారు. పదే సాష్టాంగపడ్డారు. జనమేజయుడికి మనసు
కుతూహలాడింది. ఈ మోసాలు ఏంటిది? దేవతలు కూడా ఇంతేనా అనుకున్నాడు. వ్యాసుడిని అడిగాడు. వ్యాస మహర్షి, శుక్రాచార్యుడి రూపంలో ఉన్న బృహస్పతి అటుపైన ఏం చేశాడు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. కానీ సాక్షాత్తు దేవతల గురువు అంగీరస తనయుడు సకల ధర్మశాస్త్రవేత్త బృహస్పతి ఇలా నయవంచనకు దిగడం ఏంటి? దేవేంద్రుడు సరే, దేవగురువు ఇలా చేయవచ్చునా? 10 మందికి చెప్పాల్సిన వాడు తానే పాడి తప్పితే ఎలాగా? సర్వధర్మాలకు మూల కారణం సత్యమని కదా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పరమాత్మ సాక్షాత్కారానికి కూడా సత్యమే సాధకమని చెబుతున్నారు మునీశ్వరులు. అన్నీ తెలిసిన బృహస్పతి అసత్యానికి పాల్పడితే ఇక ఈ సృష్టిలో సత్యం పలికే సంసారి ఉంటాడా? స్వార్థం కోసం కుక్షింబర్లే తపస్సులు కూడా అసత్యాలు పలకడమేనా? శిష్టులే లేకపోతే ఇక వేద ప్రామాణ్యం ఏమైపోవాలి? ఇవేవి అనిపించలేదా బృహస్పతికి? దేవతలు సాత్వికులని, మానవులు రాజసులని, తిర్యక్కులు పశుపక్షాదులు తామసాలని మునులు విభజించారు కదా. అటువంటి దేవగురువు ఎంత సాత్వికంగా ఉండాలి? స్వయంగా విద్యావాది అయితే ఇక రాజస తామసులు సత్యవాది ఎవడుంటాడు? ఎక్కడుంటాడు? మహర్షి, అసలు ధర్మస్థితి ఏమిటి? నాకు ఇదొక పెద్ద సందేహం పట్టుకుంది. జగత్రయము మిథ్యాభూతమే అయితే ప్రాణికోటికి గతి ఏంటి? విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, ఇంకా సురనాయకులు అందరూ ఎదుటివారిని మోసగించడంలో నేర్పర్లే. కామక్రోధాలకు, లోభమోహాలకు లొంగిపోయిన వారే తపోధనులైన మునులు. వశిష్ఠ, వామదేవ, విశ్వామిత్ర, బృహస్పతులే పాపాలకు పాల్పడ్డారంటే ఏం చెప్పాలి? ధర్మానికి గతి ఏంటి? ఇంద్రుడు, అగ్ని, చంద్రుడు, కడకు బ్రహ్మదేవుడు పరకాంత వ్యామోహితులై అయ్యారంటే అసలు ఆర్యత్వం అనేది ఈ భువనత్రయంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఉంది అంటావా? ఎవరి మాటను ఉపదేశంగా స్వీకరించాలి? ఎవరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి? దేవతలు, మునులు అందరికందరే అయితే ఇక చేసేది ఏమిటి? జనమేజయుడి ఆవేదనను వ్యాసమహర్షి అర్థం చేసుకున్నాడు. అతడి ప్రశ్నకు అర్థం లేకపోలేదు, ఆధారాలు ఉన్నాయి. అందుకే ఓపికగా సమాధానం చెప్పాడు. అరిషడ్వర్గాలకు అతీతులు లేరు. మిగతాది వచ్చే భాగంలో విందాము. శ్రీమాత్రే నమః.